హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ బెండకాయ పుల్లగూర. రాయలసీమలో ఈ బెండకాయ పుల్లగూరతో సంగటి చాలా ఫేమస్. ఈ బెండకాయ పుల్లగూర రాగి సంగటికే కాకుండా రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట 150 గ్రాములు బెండకాయలు బాగా కడిగి ఆరబెట్టి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తరుగు, 2 టొమాటో తరుగు, 8 పచ్చిమిర్చి తరిగి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పక్కన ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత 8 పచ్చిమిర్చి తరుగు, ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నటి తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 బిగ్ సైజ్ టొమాటో తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని ఓ నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓ నిమిషం మగ్గిన తర్వాత మూత తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని ఓ గ్లాసు అంటే 350 ml వాటర్ పోసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 12 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. 10 నుండి 12 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న నెల్లికాయ సైజు చింతపండు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి పప్పు చెట్టు తీసుకొని వేచుకున్న దినుసులన్నీ అందులో వేసుకొని బాగా ఎనుపుకోవాలి. పప్పు చెట్టు లేని వాళ్ళు మిక్సీలో ఓ రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఎనుపుకున్న తర్వాత ఓ బౌల్లోకి తీసుకొని స్టవ్ వెలిగించి తాలింపు బాణలు పెట్టి 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆనియన్ సన్నటి తరుగు వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఓరమ్మ కరివేపాకు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని బెండకాయ పుల్లగూరలో తాలింపు వేసుకోవాలి. అంతే, టేస్టీ బెండకాయ పుల్లగూర రెడీ. ఓసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.